హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే రోజు ఒక షార్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాను. చాలా మంది చూసి బాగుందన్నారు. అండ్ దాంట్లో మా హస్బెండ్ కట్ చేసిన కేక్ ఏంటి అని అడిగారు. అది హోమ్ మేడ్ కేక్ అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ రెగ్యులర్గా ఆ కేక్ బేక్ చేస్తుంది. సో తన గైడెన్స్ తీసుకొని చేశాను. చాలా బాగుందండి. మా అమ్మాయి కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలకు కూడా పెట్టచ్చు. హెల్దీ వర్షనే, బట్ కొంచెం అన్హెల్దీ కూడా ఉంది. స్టిల్ బయట దొరికే కేక్ అంటే ఫార్ బెటర్ అనమాట. సో ఆ రెసిపీ మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. వీడియో లాస్ట్ దాకా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్. ప్రాపర్గా చెప్పిన మెజర్మెంట్స్తో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా క్విక్గా అయిపోతుంది. మరి స్టార్ట్ చేసేద్దామా వీడియో? లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేకింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఆల్మండ్ ఫ్లోర్, షుగర్, మాపిల్ సిరప్, బేకింగ్ సోడా, 2 eggs, వెనిలా ఎసెన్స్. ఇక్కడ మేము రోజ్ ఎసెన్స్ కూడా తీసుకున్నాము. డెకరేషన్కి కొంచెం ఆల్మండ్స్, పిస్టాచియోస్, అన్స్వీట్ అండ్ చాక్లెట్ చిప్స్ కూడా తీసుకున్నాము. పెరుగు, పాలు, సాల్ట్ అండ్ మెజరింగ్ కప్స్. ప్రసన్న, మనం ఆల్మండ్ ఫ్లోర్ కేక్ చేయడానికి అంతా రెడీనా? ఆల్ రెడీ. సరే, ఫస్ట్ ఏం చేస్తున్నాం చెప్పు. సో ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటున్నాం. ఆల్మండ్ ఫ్లోర్, ఓకే. సో ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నా. ఇది 2 cups. సో ఇది మిక్స్ ఆల్మండ్ ఫ్లోర్ అండ్ ఓట్ ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు, ఆర్ ఓన్లీ ఆల్మండ్ ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు. రెండు బాగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆల్మండ్ ఫ్లోర్, ఓట్ ఫ్లోర్ అంటే అది 1 cup, ఇది 1 cup. 1 cup బట్ మొత్తం కలిపి ఇది 2 cups అన్నమాట. బేకింగ్ ఏంటంటే మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలి, ఎల్స్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, సో ఇది 2 cups ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్. ఓకే, దెన్ ఐ హావ్ 1 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా. ½ teaspoon ఆఫ్ సాల్ట్. సాల్ట్ జస్ట్ మనకు ఆ ఫ్లేవర్స్ అవన్నీ ఎన్హాన్స్ అవ్వడం కోసం అంతే కదా. అవును, మళ్ళీ మనం ఒకవేళ నాకు పెద్ద సైజ్ కేక్ కావాలంటే వీటన్నిటిని డబుల్ చేసుకోవడమేనా? అంతే. ఇప్పుడు నేను యాక్చువల్లీ 8 inch ప్యాన్ లో చేస్తాను కేక్. సో ఇవన్నీ నాకు అది ఇప్పుడు నా దగ్గర చిన్న ప్యాన్స్ ఉన్నాయనుకో, మేబీ ఇదే క్వాంటిటీ చేస్తే అవి 2 pans లోకి డివైడ్ అవుతాయి. సో అలా కూడా చేసుకోవచ్చు. సో అంటే మన కేక్ ఎంత హైట్ కావాలి, ఎంత అనే దాన్ని బట్టి, విడ్త్ కావాలి అనే దాన్ని బట్టి. సో ఈ ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటున్నాం. ఓకే, కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏవి ఇలా? అవును, మనము సీవ్ చేస్తాం కదా, అదేం అవసరం లేదా వీటికి? అంటే ఓట్ ఫ్లోర్ కానీ ఆల్మండ్ ఫ్లోర్ కానీ ఇంట్లో మనం గ్రైండ్ చేసి యూజ్ చేసే ఫ్లోర్ అయితే సీవ్ చేయాలి, ఆ గ్రెయినీగా లేకుండా ఉండడం కోసం. ఇది సూపర్ ఫైన్ ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వచ్చేసుకోవచ్చు. కొంచెం కిడ్స్ కదా, కిడ్స్ ఫ్రెండ్లీ, సో హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా కొంచెం ఎక్కువ పెట్టచ్చు. బికాస్ దీనిలో నేను అంటే వాళ్ళ ఫ్లేవర్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, కానీ యాక్చువల్ రెసిపీలో అయితే షుగర్ ఇట్స్ ఆల్ మేపుల్ సిరప్ తో చేస్తాం. ఎవరికైతే మేపుల్ సిరప్ దొరకదు అలా ఏమైనా ఉంటే దే కెన్ కంటిన్యూ యూజింగ్ ది షుగర్. షుగర్ కూడా మనం ఎక్కువ వాడాం, కొంచెం వాడితే కూడా సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్మండ్ దీనిలో చేస్తాను. అవన్నీ ఆప్షనల్. ఓన్లీ జస్ట్ నట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాకో చిప్స్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిపోయాయి. సో ఇది రెడీ. డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్చర్ ఇది. ఇప్పుడు ఏం చేస్తాం ప్రసన్న? ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటున్నాం. దీంట్లో మనం ఫస్ట్ 2 eggs తీసుకున్నాం. తర్వాత 1/4 cup మిల్క్. ఓకే, అండ్ ½ cup యోగర్ట్. ఓకే, పెరుగు. ఎగ్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఎగ్స్ ఓకే లేదు అన్న వాళ్ళు ఫ్లాక్ సీడ్స్ కూడా ట్రై చేయొచ్చు. అది హెల్దీ రెసిపీ. ఓకే, సో ఇవి 2 అయిపోయిన తర్వాత దీంట్లో షుగర్, మేపుల్ సిరప్ కూడా వేసుకుంటాం. మేపుల్ సిరప్ 1/4 cup వేస్తున్నాను. ఓకే, అంటే షుగర్ వేసుకోను వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం ½ cup మేపుల్ సిరప్ వేయచ్చు. కానీ ఇదేంటంటే నేను తీసుకున్న కాస్కోది స్వీట్నెస్ అసలు ఉండదు, 0 sweetness. సో అందుకని నేను ఇది 1/4, అది ½ తీసుకుంటున్నాను. 1/4 cup మేపుల్ సిరప్, 1/4 cup. నేను ఆ రెసిపీ కూడా ట్రై చేశాను, బాగుంటుంది. అది కూడా ఓన్లీ మేపుల్ సిరప్. ఓన్లీ మేపుల్ సిరప్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ షుగర్. ఓకే, ½ cup షుగర్. ఓకే, షుగర్ తర్వాత 1 tablespoon వెనిలా ఎక్స్ట్రాక్ట్. రోజ్ ఇష్టం ఉంటే ఇవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. రోజ్ ఎసెన్స్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే నేను దీంట్లో కొంచెం పిస్తాషియోస్ అవి కూడా వేస్తాను, నట్స్. సో మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఆప్షనల్. ఆప్షనల్, బట్ ఇదైతే వెనిలా వేయాలి. సో 1 వెట్ ఇంగ్రీడియంట్స్ ఇంతే. ఇప్పుడు మనం దీన్ని మొత్తం బ్లెండ్ చేసేద్దాం. ఓకే,
ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాం. ఒకవేళ ఇలాంటిది లేకపోతే మామూలు హ్యాండ్ బ్లెండర్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి. ఓకే. అండ్ దీనిలో మళ్ళీ మనం నట్స్ కూడా యాడ్ చేస్తాం. సో మనం నట్స్ ని కూడా రెడీ చేసుకుందాం, చాప్ చేసుకుందాం. పిస్తాషియోస్ వేద్దాం. ఓకే. ఇక్కడ దీంట్లో అన్ని పిస్తాషియోస్ తీసుకున్నాను, అన్సాల్టెడ్ పిస్తాషియోస్. ఓకే. సో అవన్నీ బ్లెండ్ చేస్తున్నాను సో దట్ అది దాంట్లో మిక్స్ చేసుకుంటే నటీగా ఉంటుంది కేక్. పిల్లలు కూడా టేస్టీగా అండ్ హెల్దీ. కొంచెం గ్రైనీగా ఉంచుకుంటే బెటర్. సో ఇప్పుడు మనము నట్స్ ని ఇలా చాప్ చేసేసుకున్నాము చిన్నగా. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలపాలి. దీనికి ముందు మనము ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే. 350 degrees ప్రీ హీట్ చేసుకొని మనం ఆ ఇంగ్రీడియంట్స్ కలుపుకునే లోపల ఇది రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మిక్స్ చేద్దామా? యా, డన్. ఓకే. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుందాం. సో ఆయిల్ ఇంకా ఇది నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఓకే. కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్. బేసిక్ గా ఆయిల్ కి స్మెల్ ఉండకూడదు. సో కొంచెం ఆయిల్, డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్. ఓకే. సో మనం కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఓవర్ గా కలపడం కూడా చేయొద్దు. బట్ యా అంత ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా మిక్స్ అవ్వాలి. మిగతా ఇంగ్రీడియంట్ మొత్తం కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. మొత్తం ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇది కూడా వేసేసి. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. లమ్స్ లేకోకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా నీట్ గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఓవర్ గా కూడా మిక్స్ చేయకూడదు. అంటే ఈ ఫోల్డింగ్ మెథడ్ అంటారు కదా, అలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్ గా మిక్స్ చేసుకుంటే నీకు లమ్స్ కూడా రాకుండా బాగుంటుంది. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో నేను చాప్ చేసి పెట్టుకున్న నట్స్, నేను పిస్తాషియోస్ వేస్తున్నాను. ఆల్మండ్స్ కూడా బాగుంటాయి. మిక్స్డ్ నట్ లాగా ఆల్మండ్స్ పిస్తాషియోస్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. పిల్లలకి మనం వాల్నట్స్ చేయాలంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, కానీ ఆ వాల్నట్స్ కి కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా. సో మేబీ నాట్ టూ మచ్ బట్ యూ కెన్ యాడ్ లిటిల్ బిట్. బట్ ఎక్కువ అంటే నేను ట్రై చేసింది ఎక్కువ అయితే పిస్తాషియోస్ అండ్ ఆల్మండ్స్, చాప్డ్ ఆల్మండ్స్ వేసుకుంటే బాగా నట్టీగా అలా వస్తుంది. మీకు కావాలంటే ఒకసారి వాల్నట్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అంతేనా? మిక్స్ చేసేసుకునేసి ఇదంతా మొత్తం నట్స్ కూడా దీంట్లో మిక్స్ చేసేసుకున్నాము. ఓకే. తర్వాత బేకింగ్ ప్యాన్ రెడీ చేసుకుందాం. ఇంత లోపల ఓవెన్ కూడా ప్రీ హీట్ అవుతుంది. ఓకే. ఇది కొంచెం ఏమైనా ఇంగ్రీడియంట్స్ అలా ఇది లూజ్గా ఉన్న ఆర్ ఫ్లోర్ లైక్ ఒక్కొక్కసారి ఓట్ ఫ్లోర్కి ఇది లూజ్గా ఉంటుంది. అప్పుడు కొంచెం లైట్గా చూసుకుని లైట్గా ఆల్మండ్ ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బట్ ఇట్ షుడ్ బి ఆఫ్ దిస్ కన్సిస్టెన్సీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ బేకింగ్ ప్యాన్ ని కొంచెం ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసుకోవాలి. ఓకే. కేక్ స్టిక్ అవ్వకుండా ఉండడానికి కొంచెం మంచిగా గ్రీస్ చేసుకుని పార్చ్మెంట్ పేపర్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కేక్. ఓకే. ఓకే. బేస్ సైడ్స్ అంతా. ఓకే. పార్చ్మెంట్ పేపర్ కూడా మనం కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. దీని సైజ్ కి నేను కట్ చేసి పెట్టాను. సో అది దాన్ని జస్ట్ ప్లేస్ చేసాను. ఓకే. పెట్టేద్దామా? యా, పెట్టేసాను. ఓకే. సో ఇప్పుడు పార్చ్మెంట్ పేపర్ కూడా దీనిలో మంచిగా నీట్గా పెట్టేసాము. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ మిక్స్ వేసేసుకుంటాం అంతే. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎయిర్ బబుల్స్ తీసేయాలి. సో ఎయిర్ బబుల్స్ చేయడానికి ఇలా ట్యాప్ చేస్తే బబుల్స్ వస్తాయి పైన. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్నగా, ఇగో చూడు. సో అలా చిన్నవి వస్తాయి, అవన్నీ ఎయిర్ బబుల్స్, అవి పోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఎయిర్ బబుల్స్ పోయాయి. చూడు, నీకు ఆల్మోస్ట్ ఏమీ కనిపించట్లేదు దీంట్లో ఎయిర్ బబుల్స్. సో ఇప్పుడు లాస్ట్ లో దీన్ని జస్ట్ పైన అంటే ఇది ట్యాప్ చేసిన తర్వాతే ఇవి చిప్స్ వేయాలి పైన. సో చాకో చిప్స్ లో అన్స్వీటెడ్ చాకో చిప్స్ అని మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి. నేను సెమీ స్వీట్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయి. మా కిడ్స్ కూడా ఇది ప్రిఫర్ చేస్తారు. సో అందుకని నేను సెమీ స్వీట్ యూస్ చేస్తున్నాను. బట్ మన టేస్ట్ ప్రకారం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాకో చిప్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు తినాలి, వాళ్ళకి చాక్లెట్ చిప్స్ నచ్చవు అంటే అవసరం లేదు. వాళ్ళు అసలు ఇది వేసుకోకర్లేదు. వాళ్ళు కావాలంటే ఈ పిస్తాషియోస్ ని పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు మంచిగా. లేకపోతే ఆల్మండ్ స్లైసెస్ ని కూడా అటు ఇటుగా పెట్టుకుని బాగా చేసుకుని బేక్ చేసుకోవచ్చు. ఎలా ఇట్ ఇస్ చాయిస్ అన్నమాట. ఈ పైన డెకరేషన్ అంతా చాయిసే. ఓకే. ఓకే. నేను కొన్ని ఆల్మండ్ స్లైసెస్ కూడా పైన ఇస్తున్నాను. ఓకే. మనకి ఆల్మండ్ స్లైసెస్ రెడీగా దొరుకుతాయా? దొరుకుతాయి. ఇవి మనకి స్టోర్ లో దొరుకుతాయి. అవి డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఫుల్ ఆల్మండ్స్ ని కట్ చేసుకోవాలి. ఇదంతా రెడీ. ఇప్పుడు ఇది ఓవెన్ లో పెట్టుకుని 30 minutes బేక్ చేయాలి. ఓకే. ఓవెన్ రెడీయా?
ఓవెన్ రెడీ. ఇలా చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉందండి. ఆర్ ఆల్ సెట్. సో ఓవెన్లో పెట్టేసాం. ఓకే, ఇది ఓవెన్లో పెట్టేసాం. ఇప్పుడు దీన్ని 30 minutes బేక్ చేయాలి. మధ్యలో ఆఫ్టర్ 15 minutes ఇలా నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం పొంగిందా అనమాట. ఆఫ్టర్ 30 minutes ఇలా రెడ్గా వచ్చింది. బట్ కుక్ అయిందా లేదా అని చెప్పి ఇలా ఫోర్క్తో చెక్ చేసాము వేరియస్ ప్లేసెస్లో, లైక్ కార్నర్స్, సెంటర్స్, అన్ని చోట్ల. ఫోర్క్కి ఏమీ అంటట్లేదు అంటే ఇట్స్ వెల్ కుక్డ్ అని చెప్పి రెడీ టు ఈట్ అనమాట. ఇంకా తీసేసి కాసేపు బయట పెట్టేసాము. చల్లగా అయిన తర్వాత దీన్ని మొత్తం ఓపెన్ చేసాము. ఫస్ట్ కార్నర్స్ మొత్తం ఇలా నైఫ్తో అనేసి దెన్ స్లోగా దాన్ని ఇన్వర్ట్ చేసామన్నమాట. సో దట్ కార్నర్స్ అంతా అతుక్కోకుండా నీట్గా కేక్ రావడం కోసము. అసలు చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. దీన్ని రివర్స్ చేసేసుకున్నాము. సో దట్ పైన నట్స్ అవన్నీ కనిపిస్తాయి కదా, వాటి లుక్ కోసం అని చెప్పి దీన్ని ఒక 2-3 hours రీఫ్రిజరేట్ చేసేసి తర్వాత తింటే చాలా బాగుంటుంది. అంతసేపు మనం ఆగలమా, ఇంకా కొంచెం వేడిగుండగానే కట్ చేసామన్నమాట. కట్ చేస్తే చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మధ్య మధ్యలో నట్స్, ఆ చాకో చిప్స్ ఇవన్నీ తగులుతూ చాలా యమ్మీగా అనిపించింది. సాఫ్ట్గా తెలుస్తుందా? అదండి, చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మోస్ట్ టేస్టీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కేక్ అనుకోండి. నేనైతే లాస్ట్ టైం ఆల్మండ్ ప్లస్ ఓట్ ఫ్లోర్తో ట్రై చేశాను. ఇవాళ మీకు వీడియోలో చూపించింది ఫుల్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్. 2 బాగున్నాయండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ బేక్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంత లోపల మీరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీలో ఇలా కేక్ పార్టీ ఏదైనా ఉంటే మీ హ్యాండ్స్తో ట్రై చేసి బెస్ట్ బేకర్ అన్నట్టు ప్రూవ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 100K రీచ్ అవ్వాలనేది ఈ ఇయర్ టార్గెట్ అనమాట. మీ అందరి సపోర్ట్ లేదు నేను అంత దూరం వెళ్ళలేను. సో ప్లీజ్ సపోర్ట్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ డే అహెడ్.